జగన్ సర్కార్ కు పోలింగ్ కు ముందు సాయం చేయాలన్న తలంపుతో సీఎస్ జవహర్ రెడ్డి ప్రతిరోజు ఎన్నికల కమిషన్ కు ఏదో ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు. నిధుల విడుదలతో ముడిపడిన ఎప్పుడో పూర్తి చేయాల్సిన పనులను సరిగ్గా ఎన్నికల ముందు తెరపైకి తెస్తున్నారు. వాటిని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఎన్నికల ప్రధాన అధికారికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇటీవల ఈ ధోరణి మరీ తీవ్రంగా మారింది. సీఎస్ పలు అనుమతుల కోసం ఎన్నికల కమిషన్ కు ఫైల్ పంపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చేయాల్సిన పనులివి. గతంలోనే బటన్ నొక్కి డబ్బులు లబ్దిదారుల ఖాతాలోకి విడుదల చేయకుండా వాటిని ఇప్పుడు విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ సీఎస్ లేఖలు రాస్తుండడం గమనార్హం. వైసీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అమల్లో ఉన్న నగదు బదిలీ పథకాలను కోడ్ సమయంలో కూడా కొనసాగించేందుకు అభ్యంతరం ఉండదు. అయితే లబ్దిదారులందరూ పాతవారే అయి ఉండాలి. జగన్ నగదు బదిలీ పథకాలన్నీ ఎప్పటికప్పుడు కొత్త లబ్దిదారులను చేరుస్తూ గతంలో ఉన్న లబ్దిదారులను తొలగిస్తూ అమలయ్యేవే. అమ్మఒడి, చేయూత తదితర పథకాలకు సంబంధించి ప్రతి విడత కొత్త లబ్దిదారులుంటారు. అలాంటప్పుడు ఈ తరహా పథకాల అమలును ఎన్నికల కోడ్ సమయంలో అనుమతించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే ఇటీవల విద్యా దీవెన పథకానికి సంబంధించి 610 కోట్లు విడుదల చేయాల్సి ఉందని సీఎస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అమలు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామంలో పురావస్తు తవ్వకాలకు సంబంధించి అనుమతి ఇవ్వాలని పరిశ్రమల శాఖకు సంబంధించి ఎన్నికల కోడ్కు ముందు భూములు కేటాయించామని ఆ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ చేయూత కింద 4వ విడత కోసం 5,021 కోట్లు లబ్దిదారులకు విడుదల చేసేందుకు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 1,843 కోట్లు విడుదల చేసేందుకు, ఈబీసీ నేస్తం 3వ విడత కోసం 629 కోట్లు విడుదల చేసేందుకు సమ్మతించాలని ఎన్నికల కమిషన్ కు సీఎస్ ప్రతిపాదనలు పంపారు. రైట్, ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ ఆదేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య మనకు అందిస్తారు. సత్య. లక్ష్మీ దుర్గ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల నిధుల పంపిణీ కోసం అంటూ సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కమిషన్ దీనికి బ్రేక్ వేసింది. ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్ వేయడంతో పాటు మార్చి 6వ తారీఖునే దీనికి సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కిన సొమ్ము నేటి వరకు విడుదల కాలేదు. ఎందుకు జాప్యం జరిగిందని కూడా ప్రశ్నించింది. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసే ఎత్తుగడతోనే ఈ ఆలస్యం జరిగినట్టుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఏప్రిల్ 19న ఈసీ అనుమతి కోరుతూ కూడా దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చినటువంటి లేఖను తిరస్కరిస్తూ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది. పోలింగ్ అయ్యే వరకు ఆగాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కరువు ప్రాంతమైన రైతులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ కు గతంలో కూడా ఇలాగే కోడ్ రాకముందే తెలుగుదేశం పార్టీ అప్పుడు రైతు రుణమాఫీకి డబ్బులు కేటాయించాలి 4-5 విడతలని భావించినప్పుడు దానికి కూడా కొర్రీలు వేసి ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసిన. అయితే ఎటువంటి ఫిర్యాదు అందకుండానే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు ఆలస్యం చేసిన నేపథ్యంలో కరెక్ట్గా ఎన్నికల కోడ్ ముగుస్తున్న తరుణంలో అంటే పోలింగ్ కు దగ్గర పడుతున్న సమయంలో వీటంతా కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, ఇతర ఆసరా ఇతర పథకాలకు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన అంటే వేయాల్సిన డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక వరకు కూడా ఈ మొత్తాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎస్ ఇటువంటివన్నీ కూడా రోజుకొక ప్రతిపాదన సిద్ధం చేసి ఎన్నికల కమిషన్ పంపడం పట్ల కూడా పంపుతున్నారు. దాని మీద వివరణలు అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అడుగుతోంది. ప్రతి విషయంలో కూడా ఇది ఎంతవరకు అత్యవసరం అనే విషయాన్ని వివరణలకు కోరుతోంది. కొన్నింటి మీద మాత్రం ఇది ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ సొమ్ముల చెల్లింపుతో అని వాటికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ వేసి ఎన్నికల పూర్తయిన తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఆ సొమ్ములు చెల్లించాలంటూ అప్పటి వరకు వాయిదా వేసుకోవాలనుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి అయితే ఉంది.